వెల్కమ్ టు టార్గెట్ న్యూస్ తెలుగు. విశాఖ జిల్లా గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పాతగాజువాక జంక్షన్ లో మహాధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బోటకపు వాగ్దానాలు చేసి ఉక్కు కార్మికులను మోసం చేసిందని, పూర్తి స్థాయి సామర్థ్యంతో విశాఖ ఉక్కు కర్మాగారంను కొనసాగించాలని, కార్మికుల జీతాలను సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న వామపక్షాలు. ప్రారంభమైన ఉద్యమం 1312 రోజులు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కును చంపేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం బొట్ట మీద మూడోసారి వచ్చింది. ఈ పద్ధతి లేకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది మీ పార్టీ ఆలోచించుకోవాలి. దీనికి రాష్ట్రపతి గారు ఇదే ప్రాంతం మాట్లాడుతూ మమ్మల్ని గెలిపించండి, కంపెనీ పోవడం మేము భుజాల మీద ఎత్తుకున్నామని చెప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. పౌండేల్లో అయితే గత 4 నెలల్లో చర్చ చేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం కోసం విశాఖకు సీఎండి, సేల్ సీఎండి, మాయిల్ సీఎండి, ఎన్ఎండిసి సీఎండి నలుగురితో కమిటీ. ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని చర్చలు చేసినా ఉన్న ఫర్నేసులు 3 నడిపితేనే లాభాలు వస్తాయి. ఉన్న పరిశ్రమలు 3 నడిపితేనే కరెంటు సరఫరా చేయొచ్చు. ఉన్న 3 అమోనియా వస్తుంది, రైతులు సరఫరా చేయొచ్చు. ఉన్న నడిపితేనే సౌకర్యం చేయొచ్చు. ఉన్న 3 నడిపితేనే రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు కట్టవచ్చు, కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు కట్టవచ్చు. ఉన్న 3 నడిపితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి కోలాంతర ప్రయోజనం విశాఖ చంపాలని మీరు అనుకుంటే ఈ భూబ్యాంక్ మీద కన్నేసి ఆదాయాలు అమ్మాలకి ఇవ్వడం ప్రయత్నం చేస్తే తెలుగు చూస్తూ ఊరుకోవడం చెప్పేసి దీని మీద చంద్రబాబు నాయుడు వెంటనే ఈ పదవి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల నష్టాల్లోకి వెళ్తా ఉంది. BF1, BF3 మూతపడింది. ఒక్క BF మాత్రమే నడుస్తా ఉంది. వీళ్ళు అడుగుతున్నది శైలిలో మెర్జీ చేయమని, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ దాదాపు 1300 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్న ఉన్నారు. దీనికి కేంద్ర ఉక్కు మినిస్టర్ గారు చూశారు, మాట్లాడారు. ఇది 40 రోజుల్లో పూర్తి స్థాయిలో మేము తీసుకొస్తామని చెప్పారు. కానీ నిన్న పల్లా శ్రీనివాసరావు గారు బరవచ్చి ప్రైవేట్ చెప్తాం. మేము చెప్పాలంటే 21 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుండి రాజకీయంగా రాష్ట్రానికి ఈ రోజు ఉన్నటువంటి అనుకూల పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా లేదు. గతంలో మోడీని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి మోడీ గురించి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కీలక మద్దతుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. ఈ పార్టీలు కానీ మోడీ మద్దతు ఉపసంహరించుకుంటే ఒక్కొక్కటి హెచ్చరిస్తే చాలు దిగి వచ్చి స్టీల్ ప్లాంట్ నమ్మకం అభివృద్ధి పాటు పడితే ఢిల్లీ వేస్తారంటూ రాష్ట్రంగా ప్రజానికానికి నమ్మకాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే చేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని రక్షించండి, సేల్ లో విలీనం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విధంగా ధ్వంసం చేసి దాన్ని అదానీ, అంబానీ కార్పొరేట్ కూడుకుంటా ఉంది, కుట్రలు చేస్తా ఉంది. నా పేరు మూకరాజ్ అండి, నిర్వాసిత గంగవరం ఏరియా. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి 32 మంది ప్రాణ త్యాగ పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి. 26,000 ఎకరాలు, 18,000 మంది నిర్వాసితులు, 64 గ్రామాలు ఈ రోజు ఖాళీ చేస్తే కానీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రాలేదు. దానికి 32 తెల్లిండి గర్భశోకం జరుగుతున్న స్టీల్ ప్లాంట్ అంటే ఇప్పటికి కూడా నేటికి కూడా నిర్వాసితులు 8,500 మంది ఉండిపోయారండి. మరి ఇప్పటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇదే ప్లేస్ లో మీరు మాట ఇచ్చున్నారు. నేను చెబుతున్నాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి పల్లా శ్రీనివాస గారిని, అలాగే భర్త గారిని మీరు గెలిపించేటట్లయితే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటానని చెప్పేసి అన్నారు. దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. అలాగే మిత్రం, మీరు లాస్ట్ టైం మీరు అన్నారు, గత ప్రభుత్వాన్ని మీరు చూడండి, ఈ ప్రజలు నిర్వాసితులు నిన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది కనుక జింక్ వచ్చింది, కోల్పన్ వచ్చింది, నావల్ డైకరేజ్, ఓఎన్జీసీ వచ్చి, హెచ్పిసిఎల్ వచ్చిందండి. అలాగే మీరు ఒక్కసారి ఫైనల్ గా ముగించామని ఒకటి చెప్తామండి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారండి, 22 మంది ఎంపీలు ఇచ్చాం, 6 రాజ్యసభ సభ్యులు ఇచ్చాం. కనీసం ఈ ప్లాంట్ కోసం ఒక్క రోజు స్పందించలేదు. మీరు కూడా స్పందిస్తారన్న ఆలోచనతో మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మాట నిలబెట్టుకుంటే ఖచ్చితంగా మీకు నిర్వాసితుల న్యాయం ఖచ్చితంగా మీకు ఓట్లేసి గెలిపిస్తారు. ఒకవేళ అది జరగలేని పక్షంలో గత ప్రభుత్వాన్ని ఏదైతే చేశారో ఈ రోజు అదే ప్రభుత్వం అదే మీకు కూడా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటాం మిత్రులారా. నిర్వాసితులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు ఉద్యోగం రాకుండా? ఇంకా 8,500 మంది స్టిల్ ఇప్పటికీ కూడా మిగిలి ఉన్నారండి. వాళ్ళు చెట్ల కింద పొట్ల కింద బతుకుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టానికి గుడ్డ లేక ఇప్పటికీ కూడా వాళ్ళు అన్నమో రామచంద్ర బతుకుతున్నారు. ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూలి పనులు చేస్తూ, పాకి పనులు చేస్తూ, ఏదైతే కుంటలు తోలుకుంటూ, వంటలు ఊడుస్తూ ఈ రోజు వాళ్ళు బతుకునే జీవనోపాధి సాగించుకోవచ్చు.